అనకాపల్లిలో రైతాంగానికి ఎంతో ప్రాముఖ్యత గల ప్రదేశం ఆవఖండం. ఆవఖండంలో నిలిచే నీరే రైతుకి జీవనాధారం. కానీ నేడు ప్రకృతిని దోచుకుంటూ ఇష్టానుసారంగా లేఅవుట్ల పేరుతో గ్రావెల్ ఫిల్లింగ్ చేస్తూ అనకాపల్లి పట్టణ ప్రజానికాన్ని ప్రమాదంలోకి నెట్టేసినప్పటికీ అటు ఓడా కానీ ఇటు జీవీఎంసీ కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం కారణంగా ఆవఖండంలో ఇష్టానుసారంగా పుట్టానుసారంగా లేఅవుట్లో నిర్మాణాలకు పూనుకుంటున్నారు. దీనిని ఖండించాల్సింది పోయి, దీనిని వ్యతిరేకించాల్సింది పోయి అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. ఈరోజు ఇదే అంశంపై మన క్వశ్చన్ మీడియాతో మాట్లాడడానికి ప్రజా సంఘాలు, రైతు సంఘాల నాయకులు మనతో ఉన్నారు. వారి అభిప్రాయాలను, పట్టణ ప్రజలకు జరగబోయే నష్టాన్ని వారి మాటల్లో విందాం. కనిశెట్టి సురేష్ బాబు, అనకాపల్లి ఆవఖండం పరిరక్షణ వేదిక కన్వీనర్. గత 2012 దశరి నుండి కూడా మేము ఈ అనకాపల్లి ఆవఖండంని పరిరక్షణ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రియల్టర్ల బారి నుండి అనకాపల్లి ప్రజల మొత్తాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము పోరాటం చేస్తున్నాం. గతంలో మా పోరాటాలకు స్పందించినటువంటి అధికారులు ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ బిల్డింగ్, దానిని డిస్మాండిల్ చేయడం జరిగింది. మేదని కన్నాలు పెట్టేసి ఆ బిల్డింగ్ దేనికి పనికిరాదు, ఇక్కడ కట్టకూడదని చెప్పి ఆ రోజు మా ఉద్యమాలకి లొంగి ఆ బిల్డింగ్ ని దేనికి పనికిరాకుండా చేసేశారు. మీరు చూడొచ్చు, ఆ బిల్డింగ్ లో ఉన్నాయి ఇప్పుడు కూడా. ఇంత దారుణంగా ఈ నేషనల్ హైవేని మించిపోయి 2 అడుగులు 3 అడుగుల మేర ఎత్తు చేస్తూ ఫిల్లింగ్ చేస్తా ఉంటే ఈ అధికార యంత్రాంగానికి కనిపించట్లేదు, ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకు కనిపించట్లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు కొంతాల రామకృష్ణ గారు ఒక 3 నెలల క్రితం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అనకాపల్లి ఆవఖండంలో ఆక్రమణలు మేము అడ్డుకుంటామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి గౌరవించి, ఆయన మీద గౌరవించి మేము ఈ 3 నెలల పాటు ఎటువంటి యాక్టివిటీ చేయకుండా వచ్చి ఈ రోజు పరిశీలన చేస్తే పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, పునాదులు కట్టేసుకుంటున్నారు, ఫిల్లింగ్ వర్క్ యథేచ్ఛగా జరుగుతూ ఉంది. ఈ అనకాపల్లి నుండి అక్కడ రాజుపాలెం వరకు ఏదో డ్యామ్ వేసినట్టుగా 100 అడుగుల వెడల్పుతో ఈ నేషనల్ హైవే కంటే 2 అడుగుల ఎత్తు మేర ఆ చివరికి రోడ్డు వేసుకొని పోతా ఉంటే మరి ఈ యంత్రాంగం అంతా మొత్తం నిద్రపోతుందా? కళ్ళుండి కబోదులు అయిపోయారా? చెవులుండి వెళ్ళేటువంటి చెవిటోలు అయిపోయారా? మీకు అధికారం ఉండి అవినీతికి పాల్పడుతున్న చేతకాని దద్దమ్మల అయ్యారో కూడా మాకు అర్థం కాని పరిస్థితులు. బాలుగాడి కన్వీనర్, అనకాపల్లి ఆవఖండ పరిరక్షణ వేదిక. గత 3 ఏళ్ళుగా ఆవఖండ పరిరక్షణకు సంబంధించి అనకాపల్లి పరిరక్షణలో భాగంగా మేమంతా కూడా ప్రభుత్వం పైన వివిధ రూపాల్లో ఒత్తిడి తెస్తున్నప్పటికి కూడా ఇక్కడ ఎటువంటి మార్పు కనబడపోగా ఇక్కడ ఇంకా పని చాలా విస్తృతంగా ఉధృతంగా జరుగుతుంది. గమనించండి, మీరు అనకాపల్లి ఆవఖండం పరిరక్షించుకోకపోతే కేవలం ఒక అనకాపల్లి పట్టణానికే కాదు, ఇది 5 నియోజకవర్గాలు, మాడుగుల, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి 5 నియోజకవర్గాలు ఈ ఆవఖండం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ ఆవఖండంలోకి వచ్చే నీరు అటు సబ్బవరం నుంచి, వీమాడుగుల కొండల్లో నుంచి, తూర్పు కనుమల నుంచి వచ్చే నీళ్లు ఈ ఆవఖండం మీదుగా కొండకర్ల ఆవకెళ్ళి కొండకర్ల ఆవ నుంచి బంగాళాఖాతంలో కలిసే పరిస్థితి. దురదృష్టవశాత్తు ఆవఖండాన్ని పరిరక్షించాల్సింది పోయి ఇప్పుడు మాకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారని ఈ రోజే విన్నాం. సరే, అది ఎటు ఉన్నా సరే ఆవఖండం అనేది కేవలం ఒక వ్యక్తికో, ఒక వర్గానికో, ఒకరికి చెందిందో కాదు, ఇది భవిష్యత్తు జనానికి సంబంధించింది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. జీవీఎంసీ వారి అనుమతులు లేకుండా, రెవెన్యూ వాళ్ళ తాలూకు అనుమతులు లేకుండా ఈ వెంచర్లు వేస్తున్నారు. ఈ వెంచర్లు అక్రమంగా వేస్తున్నటువంటి వెంచర్లని ఆపవలసిన ప్రజాప్రతినిధులు చోద్యం చూడడం చాలా విచిత్రంగా ఉంది. అంతేకాకుండా అధికారులు ప్రజాప్రతినిధుల అండతోనే ఇలాంటి వెంచర్లు అనకాపల్లిలో ఎన్నో వెలుస్తున్నాయి. ఈ ఒక్కటే కాదు, ఈ అనకాపల్లి అది ఏపీ రైతు సంఘం, సిపిఐ ఏపీ రైతు సంఘం ఈవేళ ఆవకండువ కాలువలు, పులి కాలువ కానీ, ఎల్లి కాలువ కానీ, సిర్లోపలకండు కాలువ కానీ, ఈ కాలువలన్నీ కూడా ఈ ఆవకండువకి రావాలి. ఈ ఆవకండువకి రావాల్సిన బాధ్యత ఇంతలా ఉంటే ఆవకండం అంతా కూడా గ్రావెల్తో మొత్తం నింపేస్తున్నారు. ఈ నింపేయడంతో ఆఖరికి అటు బొజ్జనకొండ కానీ, అటు మాటూరు కానీ,
ఇటు ఏరియా అంతా కూడా ముంపుడైపోయే పరిస్థితి వచ్చింది. దీనికి ఇది ఆవకుండా నీరంతా వేసి కొండకర్ల ఆవకి వెళ్ళాలా. ఈ కొండకర్ల ఆవకి వెళ్ళిపోయింది. అలాంటిదేమో ఈ ఆవకొండ అంతా కూడా గ్రావెల్తో కప్పేస్తుంటే దీన్ని ఎంతవరకు పరిష్కారం అని చెప్పేసి ఏపీ రైతాంగంగా మేము ఖండిస్తాం.